వెల్కమ్ టు రియల్ మార్కెట్ టీవీ. మనకి గచ్చిబౌలిలోని గుల్మోహర్ పార్క్, ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. గుల్మోహర్ పార్క్లో ఒక ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ హౌస్ ఒకటి రీసేల్కి వచ్చింది. ఇది వచ్చేసి 195 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ హౌసు అండ్ 4 బిహెచ్కే ఫ్లాట్ హౌస్ అండి. ఇది మనకి 14 to 15 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఒక ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఒక ప్రైమ్ లొకేషన్ చెప్పొచ్చు. గుల్మోహర్ పార్క్ అనేది వచ్చేసి ఒక స్పెషల్ ఏంటంటే ఇక్కడ 5 ఫ్లోర్స్కి పర్మిషన్ ఉండదు. ఇక్కడ ఓన్లీ G+2 or 3 ఫ్లోర్స్కి మాత్రమే పర్మిషను. కమర్షియల్గా అపార్ట్మెంటు ఫ్లాట్స్ కట్టి అమ్మే వాళ్ళకి ఈ గుల్మోహర్ పార్క్లో పర్మిషన్ ఇవ్వరు. అసోసియేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం అప్పుడు వేసినటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది వచ్చేసి అంతా ఎంప్లాయీస్, చాలా క్లాస్ ఏరియా, బాగుంటుంది. మంచి మంచి పార్క్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియం దాటిన తర్వాత, అల్యూమినియం ఫ్యాక్టరీ దాటిన తర్వాత టువర్డ్స్ బిహెచ్ఎల్ అండ్ నల్గొండ వెళ్తుంటే మిడిల్లో అల్యూమినియం ఫ్యాక్టరీ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ గుల్మోహర్ పార్క్ అని ఒక పెద్ద కమాన్ వస్తుంది. అక్కడ ఈ లొకేషన్ అయితే ఉంది, గుల్మోహర్ పార్కు. లీగల్గా మంచి క్లియర్ టైటిల్స్ అండ్ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. ఎనీ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది దీంట్లో. మీకు కంప్లీట్గా మీరు చిన్న చిన్న మైనర్ రిపేర్స్ మాత్రమే రిక్వైర్డ్ ఉన్నాయి. హౌస్ ఎక్స్టీరియర్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. బట్ 195 స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ దీని డైమెన్షన్ వల్ల లుక్ కూడా చాలా మంచిగా వచ్చింది. మీకు ట్రిప్లెక్స్ హౌస్ అయితే ఉంది. మీకు దీంట్లో 4 బిహెచ్కే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశాడు. అండ్ పైన ఓపెన్ టెర్రాస్ అయితే ఉంది. దాన్ని మనం టెర్రాస్ గార్డెన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు గచ్చిబౌలికి అండ్ నల్లగండ్ల, బిహెచ్ఎల్, శేర్లింగంపల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇలా అన్ని వైపులకి కనెక్టివిటీ పరంగా అన్ని రకాలుగా ది బెస్ట్ అని అయితే నేను చెప్తాను. మీరు ఒకసారి హౌస్ విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం 1 day బిఫోర్గా ఇంటిమేషన్ ఇవ్వండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అండ్ ఈవెన్ మా కమిషన్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అందులోనే ఉన్నాయి. మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్తో మాకు కమిషన్ అయితే ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్న వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ ప్రాపర్టీస్తో పాటు మీ దగ్గర ఏదైనా ఒక ప్రాపర్టీ బై చేయాలన్నా లేదా సేల్ చేయాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి. మా ఛానల్ ద్వారా మిమ్మల్ని ప్రమోట్ చేసి మీ ప్రాపర్టీకి అయితే మంచి ప్రైజ్ అయితే తీసుకురావడానికి మేమైతే ట్రై చేస్తాము. ఎవ్రీథింగ్ కమిషన్ బేస్లోనైతే ఉంటుంది మా దగ్గర. మీరు ఈ హౌస్ ఎవరికైతే నచ్చుతుందో ఆ నచ్చిన వాళ్ళు వచ్చేసి మీరు డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ చదివి చూసిన తర్వాత మీరు మాకైతే కనెక్ట్ అవ్వచ్చు. అండ్ అయితే 1 day బిఫోర్ అయితే కంపల్సరీగా అపాయింట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఎందుకంటే ఓనర్స్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఓనర్స్ అవైలబిలిటీ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మస్ట్గా 1 day బిఫోర్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్లయితే బాగుంటుంది. 100% వాళ్ళు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. నేను అది డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. మీకు 99% డీటెయిల్స్ అయితే నేను ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. కంప్లీట్గా హౌస్ ఎక్స్టీరియర్ అండ్ లొకేషన్ చూడాలంటే మాత్రం మీరు కంపల్సరీగా విజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ ఛానల్లో ఉన్నటువంటి మరిన్ని ప్రాపర్టీస్ మీరు చూడాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ ట్రిప్లెక్స్ హౌస్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు డీటెయిల్స్ చదివి మీరు 1 day బిఫోర్ మాకు ఇన్ఫామ్ చేస్తే ఓనర్స్కి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి విజిట్ అయితే ప్లాన్ చేస్తామండి. హౌస్ కూడా చూస్తున్నారు కదా, మనకు 14-15 ఇయర్స్ అయినా కానీ కన్స్ట్రక్షన్ వైజ్ చాలా క్వాలిటీ చాలా బాగుంది. చిన్న చిన్న మైనర్ రిపేర్లు తప్ప మాకైతే పెద్దగా దీనికి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అనిపించట్లేదు. బట్ అన్నిటికంటే మెయిన్ యూఎస్పీ ఏమని చెప్పొచ్చు అంటే దీనికి వెరీ ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది. గచ్చిబౌలి జస్ట్ 5 minutes 10 minutes, అండ్ నల్లగండ్ల 5 minutes, బిహెచ్ఎల్ సర్కిల్ ఒక 5 minutes, ఓఆర్ఆర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎవ్రీథింగ్ చాలా చాలా కనెక్టివిటీ పరంగా చాలా దగ్గరగా ఉంటుంది.
మీకు గుల్మోహర్ పార్క్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ చాలా మంచి లొకేషను. అది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ పార్క్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. అసోసియేషన్ కూడా చాలా మంచి అసోసియేషను. ఎటువంటి అన్నెసెసరీ కమర్షియల్ యాక్టివిటీస్ని ఆ రెసిడెన్షియల్ జోన్లోనైతే వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. సెక్యూరిటీ వైజ్గా కూడా కాలనీ చాలా మంచి సెక్యూరిటీ వైజ్గా కూడా ఉంటుంది. మీరు ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ చదివిన తర్వాత మీరు బడ్జెట్ పరంగా కూడా ఓకే అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు విజిట్ చేసిన తర్వాత మీ మోడ్ ఆఫ్ పేమెంట్ అవన్నీ ఓకే అనుకుంటే మేమైతే స్పాట్లోనే ఓనర్తో మీటింగ్ అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ చూసి చదివిన తర్వాత మాత్రమే మీరు కనెక్ట్ అవ్వండి. ఛానల్లో ఇంకా మరికొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ అలాంటివి కావాలన్నా కానీ మా ఛానల్లో మీరు సెర్చ్ చేసుకొని చూడొచ్చు. మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎప్పటికప్పుడు న్యూ నోటిఫికేషన్స్ కావాలంటే మాత్రం మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు న్యూ నోటిఫికేషన్స్ వస్తాయి. మీ ప్రాపర్టీస్ ఏదైనా సేల్ చేయాలన్నా కానీ మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రాపర్టీస్కి మంచి ప్రైజ్, మంచి బయ్యర్ని తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ మార్కెట్ టీవీ. ఇది 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి టెర్రస్ అండి. టెర్రస్ నుంచి పైకి మళ్ళీ టెర్రస్ పైకి అయితే కనుక మనకి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ పై టెర్రస్ ఓపెన్ టెర్రస్ గార్డెన్ లాగా కూడా చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ మార్కెట్ టీవీ.